నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఎవరో నాకు కూడా చెప్పలేదండి. అది సర్ప్రైజ్ అంట. మరి వాళ్ళెవరో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ ది నెక్స్ట్ కంటెస్టెంట్. పాట కావాలని ఇలా పాడారా? లేకపోతే మాటలు కూడా నా వాయిస్ ఎంత మీ వాయిసే ఇంత? మాట్లాడినప్పుడు కూడా ఇలానే మాట్లాడతారు. శ్రీ సాయి సాన్వేద్ గురించి ఒక ఏవి సిద్ధంగా ఉంది. ముందుగా ఏవి చూసేద్దాం, తర్వాత జడ్జ్మెంట్కి వెళ్ళిపోదాం. ఏవి ప్లీజ్. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. నా పేరు సాయి సన్విత్, మాది వైజాగ్. నా గురించి చెప్పాలంటే నాది చిన్నప్పటి నుంచి అమ్మాయి వాయిస్. బై బర్త్ ఫీమేల్ వాయిస్ వల్ల ఫ్రెండ్స్ దగ్గర, సొసైటీలో మాడా అని, 0.5 అని నా వాయిస్కి ఏడ్పించడం చాలా దారుణంగా ఉండేదన్నమాట. చిన్న ఏజ్లోనే మా నాన్నగారు చనిపోయారు. 2-3 yearsలోనే మా మదర్ చనిపోయారు క్యాన్సర్తో. ఆ
ఒంటరితనాన్ని నుంచి నన్ను బయటికి లాక్కింది పాట. నా 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 నా. అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాను కానీ రోజు గొడవలు నా పాటల కోసం. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నేను ఏదైనా సాధించిన తర్వాతే మా ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను. డబ్బింగ్ ఫీల్డ్లో ఛాన్సెస్ రావడం, శాపంగా అనుకున్న నా వాయిస్ని వరంగా మార్చుకుంటూ సరిగమప అనే వేదికగా చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. శ్రీ సాయి సన్విత్. ఎస్, స్ట్రైట్ అవే జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. శైలజమ్మ, ఎలా అనిపించింది సన్విత్ పాట? చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్లయితే చిత్ర పాడుతుందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. మీకు అద్భుతమైన గొంతుకు ఎందుకు ఇచ్చాడు అనేది పర్పస్ ఏంటి తెలిసిన, ఇవాళ ఈ వేదిక మీద మిమ్మల్ని అందరూ చూడగలిగేటట్టు చేయడం కోసం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా గెలుచుకున్నా ఎక్కడికైనా వెళ్ళినా ఫస్ట్ మా అమ్మ అని చెప్పడం అలవాటు. బట్ అమ్మ లేదు అనుకుంటే అమ్మ లేదు, అమ్మ ఉంది అనుకుంటే అన్నిట్లో అమ్మ ఉంటుంది. అమ్మా వినమ్మా నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనమాట. నీ వాయిస్ చాలా గొప్ప వరం. అది అందరికీ దక్కదు ఈ వరం. వెరీ లక్కీ, చాలా రేర్ ఇది. ఒక ఫీమేల్ వాయిస్ ఒక మేల్ కి రావడం అనేది ఇంపాసిబుల్. ఎక్కడ వినలేదు ఇంతవరకు. ఎక్సలెంట్. అమ్మ కోరికలు 2 కోరికలు ఒకటి తీర్చలేకపోయాను. పాటకి నాకు అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నా చాలా అడ్డంకులు వచ్చాయి అనమాట. ఈ వాయిస్ వల్ల నేను నా ఫ్యామిలీకి కూడా దూరం అయ్యాను. ఫ్యామిలీకి దూరం అయ్యారా మీరు? మాకందరికి దగ్గర అయ్యారు. జీ కుటుంబానికి దగ్గర అయ్యారు మీరు. బేసికల్గా అమ్మ వాయిస్ కదా, టీజింగ్ చాలా ఉండేది అనమాట. ఉంటుందండి. నేను వాళ్ళకి సమాధానం ఇవ్వడానికే ఈ మార్గం ఎంచుకున్నాను. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. హైదరాబాద్ వచ్చినప్పుడు రూపాయి లేకుండా వచ్చాను మేడం. నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా మ్యామ్, వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా క్యాన్సర్ పేషెంట్స్కి వచ్చిన వాళ్ళతో. అక్కడ స్టే చేశాను 3 months. అలాగే ఉన్నాను. సెక్యూరిటీ గార్డ్ వచ్చి మీ పేషెంట్ ఏరి అని అడిగితే లేరు అంటే బయటికి తోసేసేవారు అనమాట. అప్పుడు బస్ స్టాపుల్లో అట్లో పడుకోవడం. ఆ టైంలో నన్ను ఎప్పటి నుంచో గమనిస్తుందంట ఒక అమ్మ. నేను అన్న అమ్మ అని పిలుస్తాను. మా అమ్మే ఆవిడని పంపించిందేమో. ఆవిడొచ్చి నా కొడుకే నా కూతురు లోపల ఉందా అని చెప్పి నన్ను అక్కడ ఉంచిందనమాట. నేను ఇక్కడ 15 రోజులు ఉంటాను. వాళ్ళ కూతురు క్యాన్సర్ అనమాట. ఆ 15 రోజులు ఏదైనా జాబ్ ఎత్తుక్కుంటూ ఉండు, నీకు ధైర్యంగా నేను ఉంటా అనేసి ఆవిడకి కూతురికి తీసుకొచ్చిన ఫుడ్లు నాకు కొంచెం ఇచ్చి వాళ్ళిద్దరు తినేవారు అనమాట. సన్విత్, దెర్ ఇస్ అ పర్పస్. నీ లైఫ్ కి ఒక పర్పస్ ఉంది. నో బట్ యు నో, లైఫ్ లో మన ఎక్స్పీరియన్సెస్ మనని బిటర్ అయినా చేస్తాయి, బెటర్ అయినా చేస్తాయి. అది మన చాయిస్. యు ఆర్ గోయింగ్ టు బీ ద బెటర్ పర్సన్, రైట్? థ్యాంక్ యూ. అండ్ మీ అమ్మగారు 2 కోరికలు తీర్చాలనుందా? ఒకటి ఆల్రెడీ తీర్చుతున్నావు వాళ్ళని. ఉంది మ్యామ్. నేను చదివిస్తా, ఏం కావాలంటే అది. ఓకే మ్యామ్. ఓకే. సాయి, లోకంలో మనుషులు 2 రకాలుగా విడిపోతారు. ఒకళ్ళు నువ్వంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఒకళ్ళు ఇష్టం లేనివాళ్ళు. ఇష్టం లేనివాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకునైనా సరే నీ పాట వింటారు. ఇష్టం ఉన్నవాళ్ళు గుండెకి కళ్ళు పెట్టుకునైనా సరే నేను చూస్తాను. ఇఫ్ యూ వేర్ లైక్ ఒక హాలీవుడ్ లో కానీ ఒక బాలీవుడ్ లో కానీ ఉండుంటే ఈ పాటికి మీరు ఒక రాక్ స్టార్ అయిపోయేవారేమో. వై డోంట్ యూ లుక్ ఇట్ ఇన్ అన్ అదర్ వే? సో స్కోర్స్ ప్లీజ్. out of 100. Congratulations. Sanvit, you can choose. Already Sri Krishna team lo 5 members unnaru kabatti Geeta, Saketa, Revanta. Geeta gari team lo fantastic Geeta. Before you come, take him gold medal please.
he's going to be a happy boy from tomorrow. I'll try and make it happen. Fantastic. Thank you, Geeta. Thank you, Sangat. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.